శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. ముందుగా విశ్వావసనామ సంవత్సర ఫలితాలను చెప్పుకుందాం. ఈ విశ్వావసనామ సంవత్సరం ఫలితాలను చెప్పుకునేటప్పుడు భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి ధ్యానించడం మనకు ఆచారం. అందులో ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు రామచంద్రమూర్తిని స్మరిస్తాం. ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా రాముడు జన్మదినోత్సవం జరుగుతుంది. మరి నవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే త్రేతాయుగంలో రాముడు లాంటి రాజు లేడు, రాముడు లాంటి దైవం లేడు. రాముడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడనేది మనం తెలుసుకోవాలి. రామచంద్రమూర్తిని ఋషులంతా కూడా కలిసి ప్రార్థించారు. ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఎట్లా పెట్టారంటే నారాయణ అనేటువంటి 4 అక్షరాల్లో 2వ అక్షరం నా, తర్వాత రా. ఆ రా అనే అక్షరం తీసుకున్నారు. నమశివాయ అనేటువంటి పంచాక్షరిలో నా తర్వాత నమశివాయకి 2వ అక్షరం మా. నారాయణలో 2వ అక్షరం రా, నమశివాయలో 2వ అక్షరం మా కలిసి రామ అనేటువంటి పేరు నిర్ణయం చేశారు. ఈ రాముడు ఎట్లా పుట్టాడు అంటే మరి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ఎవరితో వైరం లేనటువంటి వాడు, అందరికీ కూడా మిత్రుడు ఆయన. అందువల్ల రామ తర్వాత కర్కాటక రాశిలో పుట్టినందువల్ల చంద్రుడు రామచంద్రుడు అయినాడు. ముందుగా మనం రామచంద్రమూర్తిని ప్రార్థిద్దాం. రామచంద్రమూర్తి మరి దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి, మరి సర్వ పాపాన్ని హరింపజేయటానికి మరి ఉద్భవించిన వాడు రామచంద్రమూర్తి. రాముడు లాంటి రాజు లేడు, రాముడు లాంటి ధర్మం లేదు, రాముడు ఉన్న చోట ఎక్కడ అధర్మం జరగలేదు. అటువంటి జరగకుండా ఉండటానికి రాముణ్ణి ప్రార్థన చేద్దాం. మరి అటువంటి రామచంద్రమూర్తిని మనం ప్రార్థించాలి అంటే కొన్ని పద్యాలు మరి మా నాన్నగారు రాశారు. ఒక గురువు మీద, రాముడి సాక్షాత్ గురువుగా భావించి రాశారు. ధరణి కులాబ్ధి సోము భవతారక నాము ప్రపన్న కాముని సరస గుణాభిరాము హరి జానకి రాముని ముక్తిధామునిన్ హరిజన భీమ విక్రమ మదాత్మ రవించుర పరమాత్మ రామునిన్ చరణములంటి భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులను వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూదు నిధితిరాదు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదముల సయంపమా. ఆ రాముడు నరుడుగా పుట్టాడు కదా, ఆయన ఆంజనేయ స్వామి పూజించాడు. రాముడిని ఎవరైతే ఎక్కడ ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయుడు ఉండి అందరినీ రక్షిస్తాట. అటువంటి వాడు ఏమనుకుంటున్నావు? నరుడని చూచినావో గురునాత్మకృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. నీ సరియగు లక్ష్యమొక్కటియే చాలును సాధనలెల్లగూర్చు, ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా. రాముడు సామాన్య మానవుడు, ఆంజనేయుడు అంతకంటే మానవుడు అనుకోవద్దు. రాముడు శ్రీ మహావిష్ణువు, ఆంజనేయుడు సాక్షాత్ పరమేశ్వరుడు. కానీ వాళ్ళిద్దరూ భూలోకంలో పుట్టినందువల్ల నరుడుగా ఆలోచించద్దు, నరుడిని చూసి మాత్రం అనుకోవద్దు. నరుడిని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. నీ సరియగు లక్ష్యమొక్కటి చాలును
సాధనలెల్లగూర్చు, ఇన్ని సాధనలైనా సాధించవచ్చు. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయటంచు భక్తి మనసా గురుపాదములాశ్రయంపుమా. శంకర పార్వతీ హృదయ శంకర భక్త పావన శంకర ఘోర దుఃఖ భవతారక చంద్రశేఖర శంకర లోకభీకర నిశాకర సంవర దేవదేవ ఓ సంకట నాశయంచు మనసా గురుపాదములాశ్రయింపుమా. సర్వ బాధల్ని తొలగించు రామచంద్ర అంటున్నాడు. అంబా మదంబ దుర్గా జగదంబ పరాంబ ఉమాతిశక్తి మూలంబ భవాని శంకర కళాభ్రమరాంబ చిదంబరార్థ దేహాంబ చిదంబరార్థ దేహాంబ జడాజడంబ లలితా త్రిపురాంబ శివాని అంబ దుర్గాంబ జటంచు మనసా గురుపాదములాశ్రయింపుమా. దుర్గుణాల్ని పోగొట్టేటువంటిది దుర్గా. ఓ దుర్గా, మాకు ఈ సంవత్సరం ఎటువంటి బాధలు లేకుండా చేయమని కోరుతూ ఉన్నాం. శరణు పరాత్పరా, శరణు సర్వచరాచర విశ్వరూపుడా, శరణు గురుత్తమా, శరణు శౌరి విరించి శివస్వరూపుడా, శరణు త్రిపూర్త్యతీత భవసాగర తారక దేవదేవా, నీ శరణమదిక్కటం సుమనసా గురుపాదములాశ్రయింపుమా. నీవు సాక్షాత్ గురువి. రామచంద్రమూర్తి గురువు, ఆంజనేయుడు గురువు. రాముడు ఎప్పుడూ కూడా ఎవరైతే రాముడిని పూజిస్తూ ఉంటారో ఆ వాళ్ళని ఎప్పుడూ దగ్గర ఉండి రక్షిస్తానని ఆంజనేయుడు రాముడు శపథం చేశారు. అటువంటి రాముణ్ణి మనం అనేక విధాల మనం ఇప్పుడు ప్రార్థించి పంచాంగ శ్రవణం ప్రారంభం చేద్దాం. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాజు రవి అనగా సూర్యుడు. ఈయన పరస్పర వైరాలు, మేఘములు చక్కగా వర్షించుట. పరస్పరమైన వైరాలంటే ఒకళ్ళకొకళ్ళకి కుదరినటువంటి సమస్యలు. మరి చక్కని వర్షం కురుస్తుంది. మరి నవనాయకులకు ప్రజలకు మధ్య కలహాలు, మరి ఆయుధాలు, యుద్ధాలు ఇటువంటివి జరగటానికి, దొంగల వల్ల భయాలు, ఇవన్నీ కూడా రవి రాజవటం వల్ల జరుగుతుంది. మంత్రి చంద్రుడు అయితే సోమవారం రోజు వచ్చింది. మంత్రి చంద్రుడు అవ్వడం చేత అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. ధాన్యం వ్యాపారం బాగుంటుంది. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. పాలకులు అనేక రకాల ప్రకటనలు చేస్తారు. అనేక రకాల రాయితీలు అంటే కొన్ని రేట్లు తగ్గించడం, కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళకి వాళ్ళు కొన్ని కట్టకుండా ఆపటం, అట్లాంటి అవకాశాలను కూడా రాజులు ఇస్తారు. సైన్యాధిపతి రవి, మళ్ళీ సైన్యాధిపతి కూడా రవి అన్నాడు. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు రాజులకి మంత్రులకి కాకుండా మన కుటుంబాల్లో ఇరుగు పొరుగు వారిలో మరి సమస్యలు, విరోధాలు, అధికారుల పాలనకు అభిప్రాయ భేదాలు, ప్రతి రాజ్య పరిపాలకులకి అభిప్రాయ భేదాలు వస్తాయి. వర్షం కొద్దిగా, రక్తధాన్యాలు విపరీతంగా పండుతాయి. ప్రజలు మాత్రం సంతోషముగా జీవిస్తారు. సస్యాధిపతి గురువు. ఈ సస్యాధిపతి గురువు అవ్వటం చేత ఉలవలు, గోధుమలు, శనగలు మరి ఇటువంటివన్నీ కూడా బాగా పండుతాయి. బంగారము ధర పెరుగుతుంది. పసుపు రంగు నేల బాగా ఫలిస్తుంది. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి నదులు పొంగి ప్రవహిస్తాయి. తర్వాత ధాన్యాధిపతి కుజుడు కావటం చేత మంచి పూర్ణంగా ఫలిస్తుంది. ధాన్యములు
స్వల్పముగాను ఫలిస్తాయి. ఎర్రటి నేల బాగా ఫలిస్తుంది. రైతులకు మధ్య విభేదాలు పెరుగుతాయి. రైతుల సంఘాలు విడిపోవును. తర్వాత పంటలు కొన్ని కీటకాల వల్ల పాడైపోతాయి. అర్ఘ్యాధిపతి రవి అవటం చేత ధరలు తగ్గుతాయి. అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధ, మంత్రుల మధ్య కలహాలు పెరుగుతాయి. లోహాల ధరలు బాగా పెరుగుతాయి. అధికారులకు నాయకులకు మధ్య బాగా భేదాభిప్రాయాల వల్ల అధికారులకు నాయకులకు భేదాభిప్రాయాలు, అధికారులంటే ఉద్యోగస్తులు, పరిపాలన చేసే రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ కూడా భేదాభిప్రాయాలు. మరి రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు ఉద్యోగం చేసే అధికారుల మీద వాళ్ళలో గొడవలు చేయటం, వాళ్ళకి వీళ్ళకి పరిపాలనలో తేడా రావటం, వాళ్ళ మాట వీళ్ళు వెనకపోవటం, వీళ్ళ మాట వాళ్ళు వెనకపోవటం, ఇట్లా జరుగుతుంది. కొన్ని చోట్ల పిడుగుపాట్లు వస్తాయి, పిడుగులు వస్తాయి. తర్వాత వడగండ్ల వర్షాలు కురుస్తాయి. తర్వాత మేఘాధిపతి రవి అవటం చేత ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. రకరకాలైన సంఘటనలు బాగా పెరుగుతాయి. క్రిమికీటకాల వల్ల కొన్ని పంటలు నష్టపడతాయి. రసాధిపతి శని అయినందువల్ల నూనె, బెల్లము ధరలు ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు. రసాధిపతి శని అయినందువల్ల నెయ్యి, నూనె, బెల్లము, తేనె, మరి రసజాతులు అంటే పండ్ల రసాలు, ఇవన్నీ కూడా ధరలు ఉండవు. చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు. నీరసాధిపతి బుధుడు, మణి, మరకతాలు, ఇవన్నీ కూడా వివిధ ధాన్యములకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. గాలులతో కూడిన వర్షాలు, తుఫానులు, ఉప్పెనులు ఇవి తీవ్రంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు రవి ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడు ఆధిపత్యం 1, రవి ఆధిపత్యాలు 4 వచ్చినాయి. చంద్రుడు ఆధిపత్యం 1 వచ్చింది. కుజుడు ఆధిపత్యం 1 వచ్చింది. బుధుడు ఆధిపత్యం 1 వచ్చింది. గురుడు ఆధిపత్యం 1 వచ్చింది. శని ఆధిపత్యం 1 వచ్చింది. అయితే ఈ మొత్తంలో రవి 4 ఒకటి, కుజుడు 1 5, మరి శని 1 6, అంటే 9 6 మరి పాపగ్రహాలకి ఆధిపత్యాలు వచ్చినాయి. 3 గ్రహాలు ఎవరు? శుభగ్రహాలు, బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 శుభగ్రహాలు. శుభగ్రహాలు అంటే మంచివాడు శుభగ్రహాలు. పాపగ్రహాలు దుర్గుణాలు, కొంచెం కోపం, తొందరపాటుతో ఉండేవాడు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల మరి ఎక్కువగా తగాదా పడేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మంచివాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి రాజులు, మంత్రులు ఇట్లా ఉండటం చేత ప్రజల్లో కూడా ఆ స్వభావాలు బాగా ఉంటూ ఉంటాయి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో అల్పవృష్టి, మధ్యమ పంట, ప్రజలకు మూత్ర సంబంధమైన వ్యాధులు, దొంగలను అధికం, రాజులలో శత్రుత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. 2 కుంచాల వర్షము, సగటు వర్షపాతము కన్నా ఎక్కువగా ఉంది. కరువు కాటకాలు అధికం. తర్వాత మూఢాలు 11/6/2025 అధిక జ్యేష్ఠ బహుళ దశమి గురువారం నుండి గురుమౌఢ్యమి 12/7/2025 నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు గురుమౌఢ్యం ఉంది. అట్లాగే 28/11 మార్గశుద్ధ ద్వాదశి మంగళవారం నుండి 14/2/2021 మాఘశుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌఢ్యం ఉంది. చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద బహుళ తదియ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఆదివారం, సంపూర్ణ చంద్రగ్రహణం. స్పర్శకాలం రాత్రి 9 గంటలకు, నిమీలన కాలం
మరి రాత్రి 10:59కి, మధ్యకాలం 11:41, ఉన్మీలన కాలం రాత్రి 12:22కి. తర్వాత చంద్రగ్రహణం మోక్షకాలం 1:26, గ్రహణ పూర్వకాలం 3:35, బిందు తర్పణ కాలం 1:23. శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, కూజ భాద్రపద జాతకులు బాగా ఈ చంద్రగ్రహణం చూడకూడదు. శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. దీనికి గ్రహశాంతులు, దానికి తగిన దానాలు ఇచ్చుకోవడం మంచిది. చంద్రగ్రహణం మళ్ళీ రెండోది మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున మళ్ళీ చంద్రగ్రహణం. తర్వాత ఈ గ్రహణం కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం. పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకుందాం. ఈ కందాయ ఫలాలు ఎట్లా ఉంటాయంటే 3 కందాయాలు, అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఒక్కొక్క కందాయానికి 4 నెలలు, అంటే 4 3 12 నెలలు. ఒక్కొక్క కందాయం 3 నెలలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం వరకు ఒక కందాయం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వజం, కార్తీక వరకు 2వ కందాయం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం వరకు 3వ కందాయం. ఈ 3 కందాయ ఫలాలు ఇట్లా ఉంటాయి. మరి 1 అశ్విని నక్షత్రం, మొదటి కందాయం 3, 2వ కందాయం 0, 3వ కందాయం 4. విషమే స్వర్ధలాభశ్చాత్, బేష సంఖ్య వస్తే సగం లాభంట. సమేతు సమతా భవేత్, సమానంగా ఉంటే సమసంఖ్య వస్తే సమంగా ఉంటుందిరా. మరి ఈ అశ్విని నక్షత్రానికి 4, 3, 7 బేస్ సంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం, ఖర్చు 2 సమానంగా ఉంటాయి. తర్వాత భరణి నక్షత్రం, మొదటి కందాయం 6, 2వ కందాయం 1, 3వ కందాయం 1, మొత్తం 7 సంఖ్య వచ్చింది. విషమే స్వర్ధలాభశ్చాత్, బేసి సంఖ్య ఉంటే సగమే లాభం. తర్వాత కృత్తికా నక్షత్రం, మొదటి కందాయం 1, 2వ కందాయం 2, 3వ కందాయం 3, 3 3 6 సమసంఖ్య వచ్చింది. సమేతు సమతా భవేత్, వచ్చేది వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది. రోహిణి నక్షత్రం, మొదటి కందాయం 4, 2వ కందాయం 0, 3వ కందాయం కూడా 0, మొదటి కందాయం 4 కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం, మొదటి కందాయం 7, 2వ కందాయం 1, 3వ కందాయం 2, అంటే సమసంఖ్య 7 3 10 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. అట్లాగే ఆరుద్ర నక్షత్రం, మొదటి కందాయం 2, 2వ కందాయం 4, 3వ కందాయం 4, అంటే మొత్తం 2 4 6 4 10 సమం వచ్చింది, సమసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పునర్వసు నక్షత్రం, మొదటి కందాయం 5, 2వ కందాయం 0, 3వ కందాయం 1, మొత్తం 6 కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి పుష్యమి నక్షత్రం, మొదటి కందాయం 0, 2వ కందాయం 1, 3వ కందాయం 3, మొత్తం కలిపితే 4 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పుష్యం ఆశ్లేష నక్షత్రం, మొదటి కందాయం 3, 2వ కందాయం 2, 3వ కందాయం 0, మొత్తం కలిపి వచ్చే ఆదాయం ఖర్చు వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది అని అర్థం. తర్వాత మఖా నక్షత్రం, మఖా నక్షత్రం, మొదటి కందాయం 6, 2వ కందాయం 0, 3వ కందాయం 2, మొత్తం 8 కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి పుబ్బా నక్షత్రం, 1వ కందాయం 1, 2వ కందాయం 1, 3వ కందాయం 4, మొత్తం 6 వచ్చింది కాబట్టి మరి పుబ్బా నక్షత్రం వచ్చే ఆదాయం ఖర్చు సమానం. ఉత్తరా నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 4, 2వ కందాయం 2, 3వ కందాయం 1, మరి బేసి సంఖ్య వచ్చింది కాబట్టి విషమే స్వర్ధలాభశ్చాత్, వచ్చిన దాంట్లో సగం లాభం మిగులుతుంది. తర్వాత హస్త నక్షత్రం 7, మొదటిది 2వది 0, 3వది 3, 7 3 10 కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సరిపోతుంది. మరి చిత్తా నక్షత్రం, మొదటి కందాయం 2, 1వ కందాయం 2వ కందాయం 1, 3వ కందాయం 0, 3 వచ్చింది కాబట్టి
వచ్చే దాంట్లో సగం ఆదాయం మిగులుతుంది. స్వాతి నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 2, మూడో కందాయం 2, మొత్తం 9 వచ్చింది కాబట్టి సమానం, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి స్వాతి విశాఖ నక్షత్రం మొదటి కందాయం, రెండో కందాయం 0, మూడో కందాయం వచ్చేప్పుడు 4 వచ్చింది కాబట్టి ఇది సమం వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. ఆశ్లేష నక్షత్రం మొదటి కందాయం 3, రెండో కందాయం 1, మూడో కందాయం 1, మొత్తం 5 వచ్చింది కాబట్టి అర్ధలాభం, వచ్చే దాంట్లో సగం లాభం. జ్యేష్ఠ నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 2, మూడో కందాయం 3, మొత్తం కలిపితే 6, 5, 11 బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో ఖర్చు సగం అవుతుంది, సగం మిగులుతుంది. మూలా నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 0, మూడో కందాయం 0, ఇది కూడా బేసి సంఖ్య కిందే లెక్క, వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 2, 4, 3, 7 బేసి సంఖ్య రావడం చేత వచ్చే ఆదాయం సగం మిగులుతుంది. మరి పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 2, మూడో కందాయం 4, ఈ 3 రావటం 4, 7, 2, 9, 4, 13 ఇది కూడా బేస్ సంఖ్య, వచ్చే దాంట్లో సగం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం కూడా మొదటి కందాయం 2, రెండో కందాయం 0, మూడో కందాయం 1, 3 వచ్చింది కాబట్టి అర్ధలాభం, సగం లాభం. తర్వాత ధనిష్ట నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 1, మూడో కందాయం 6, ఇట్లా 3 కాబట్టి 5, 6, 3, 9 ఇది కూడా బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే దాంట్లో సగం మిగులుతుంది. మరి శతభిష నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 0 ఇట్లా వచ్చింది కాబట్టి శతభిష నక్షత్రానికి కూడా వచ్చే ఖర్చు సమానమే. ఉత్తరాభాద్ర మొదటి కందాయం 6, రెండో కందాయం 1, 7, మూడో కందాయం 4, 7, 4, 11 వచ్చింది కాబట్టి బేస్ సంఖ్య సగం మిగులుతుంది, సగం ఆదాయం ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 1, మొత్తం 4 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం.